గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇప్పుడైతే గనక D16 చాలా బ్లాక్ బస్టర్ అయిపోయింది సీజన్ అంతా. D17 ఎందుకని అంటే D అనేసరికి మాక్సిమం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. న్యూ టాలెంట్స్ అన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అది. అలాంటిది ఇప్పుడు D సెలబ్రిటీ స్పెషల్ అనేసి ఎందుకు పెట్టారు? అంటే అప్పటి నుంచి ఫస్ట్ D1 నుంచి ఇప్పుడు 16 వరకు అంటే కొత్త వాళ్ళు చూస్తున్నారు, ఆడియన్స్ కొత్త వాళ్ళని చూస్తున్నారు. ఒక్కసారి సెలబ్రిటీస్ని కూడా తీసుకొద్దాం, వాళ్ళకి కొత్త న్యూ ఉంటుంది కదా, ఒక సెలబ్రిటీస్ డ్యాన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న గ్యాప్ ఇచ్చారు అంతే. మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ మేమే కంటిన్యూ, అలా చిన్న గ్యాప్ అంతే. అంటే ఫస్ట్ నుంచి 16 సీజన్ నుంచి కొత్త వాళ్ళనే వస్తున్నారు. ఇప్పుడు డాన్సర్కి వచ్చి సెలబ్రిటీస్ లా మారుతున్నారు. కానీ డీకున్న ఒక ఏమంటారు టీఆర్పీ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఆడియన్స్లో దాని యొక్క ఇది తగ్గిపోతుందేమో సెలబ్రిటీ స్పెషల్ పెట్టిన దగ్గర నుంచి. కామెంట్స్లో చూస్తూ ఉంటే డి అనేసరికి కొత్త న్యూ ఫేసెస్, న్యూ టాలెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకని ఈ సెలబ్రిటీ స్పెషల్ తీసుకొచ్చారు అని చాలామంది కామెంట్స్లో అంటున్నారు. మేము చేయడం వల్ల కొంచెం తక్కువ మంది చూస్తారేమో, వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా అని అనుకుంటున్నాను. అలా మనకేమీ ఎక్కువ తెలియదు. ఈ సీజన్ సీరియల్ యాక్ట్రెస్ అన్నారు, ఓకే కానీ బాగానే ఉంటుంది కదా, వాళ్ళకి రేటింగ్ వస్తే నెక్స్ట్ మనం చేస్తాం, మనకి హ్యాపీ కదా. ఒక సీజన్ ఒక 6 months ఉంటుంది షో, ఇంకా రేటింగ్ పెరుగుద్దేమో అని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, రేటింగ్ కోసం వాళ్ళకి కూడా ఇంకో ఛాన్స్ ఇద్దాం. డి షో అంతటిలో అందరు కూడా దాని మీద చాలా కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, వాట్ ఎవర్. బట్ రిపీటెడ్గా వస్తున్నది ఏంటంటే కనుక సర్కస్ షోలా ఉంది, డి షో ఎందుకు సర్కస్ షోలా ఉంది అని చెప్పి అందరూ వింటూ ఉంటారు, అంటూ ఉంటారు. బట్ దానికి ఫస్ట్ టైం మీరే రియాక్ట్ అయ్యారు అనిపించింది నాకైతే. అదొకసారి చూద్దాం. ఈటీవీలో ఒక డాన్స్ షో వస్తుంటుంది డీనా. ఓకే, ఎందుకంటే నేను చూడటం మానేసి ఒక 5-6 సంవత్సరాలు అయింది. అది అక్కడ ఒక పాట వస్తుంటది, అమ్మా అమ్మా పసివన్నమ్మా, కానీ అక్కడ స్టేజ్ మీద డాన్సర్ ఉంటారు, అమ్మా అమ్మా నీ పసివన్నమ్మ. ఇక్కడ కూర్చొని జడ్జిలు వీళ్ళందరూ ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఏమన్నారు సర్కస్ షో అంటే మేము ఎప్పటి నుంచో రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాం యూట్యూబ్ లో. సర్కస్ 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 అసలు మీకు తెలుసా ఆ స్టైల్ ఏంటో తెలుసా? దాన్ని సర్కస్ అన్నారు. అదొక డాన్స్ ఫామ్. ఏది? బీబాయింగ్. డాన్స్ లో ఒక టైప్ ఆఫ్ డాన్స్ ఉంటుంది, వెస్టర్న్, క్లాసికల్, హిప్ హాప్, ఎలానో బీబాయింగ్ అనేది. ఇప్పుడు 90s లో ఎన్టీఆర్ అన్న డాన్స్ వేశారు, ఇప్పుడు అదే అల్లు అర్జున్, ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ అదే వేస్తున్నారా? అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు మై లవ్ ఇస్ గన్ లో అలా అలా ఫ్లిప్స్ వేస్తే చిన్న చిన్న వేస్తే క్లాప్స్ కొట్టారు, మరి టీలో వేస్తే ఎందుకు అలా చేస్తున్నారు? మరి బాలీవుడ్ షోలో బాగా చేస్తే అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కానీ మన తెలుగు వాళ్ళు వేస్తే ఇలా ఉండదు. చూసి మాట్లాడండి, అర్థమైందా? ఫస్ట్ అదేంటో తెలుసుకొని మాట్లాడండి. ఎవరు రియాక్ట్ అవ్వలేదు అప్పటి వరకు. కామెంట్స్ లో వస్తూ ఉంటాయి, వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆవిడ మళ్ళీ హీరోయిన్ మాధవి గారు. సో ఎందుకులే అనుకోకుండా ఫస్ట్ టైం మీరు రియాక్ట్ అయ్యారు. అంతలా ఎందుకు? మేము కష్టపడి కింద మీద పడి అది ఆయుసం వస్తూ ప్రాక్టీసులు చేసి 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 చాలా కష్టపడి పర్ఫార్మెన్స్లు అక్కడ చేస్తాం. కానీ కింద సర్కస్ కొన్ని పర్ఫార్మెన్స్లో ఫ్లిప్స్ ఉండవు. నార్మల్ డ్యాన్స్ చేసిన సర్కస్ 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 అని పెట్టినప్పుడు అండి ఎంత కోపం వస్తుంది అంటే, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఆది అన్న సుధీర్ అన్న ఉంటారు, అన్న వాళ్ళు మాట్లాడితే జై సుధీర్ ఆది అన్న అంటారు, కానీ వాళ్ళని సందీప్ మాస్టర్, వాళ్ళని వాల్తేరు వారియర్స్ టీమ్, వాళ్ళని గ్రీష్మ మాస్టర్, వాళ్ళని ప్రభు మాస్టర్, ఇట్లా కన్నా మాస్టర్, అభి మాస్టర్ వాళ్ళే ఉండవు. ఇక్కడ టాలెంట్ చూడట్లే. ఇక్కడ మేము మమ్మల్ని చూడండి రా ఇంత బాగా చేస్తున్నాం అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సర్కస్ సర్కస్ అని అంటూ ఉన్నారు. అది నేను చెప్పేది ఏంటంటే అది సర్కస్ కాదండి. దాన్ని ఏంటంటే ఇప్పుడు మన క్లాసికల్ వెస్టర్న్ ఇవి ఎలానో బీబాయింగ్ కూడా అదొక స్టైల్. మా మేడం ఏమన్నారు, అమ్మ అమ్మ సాంగ్ కూడా ఫ్లిప్స్ వేస్తారు అది ఇదని. ఒకసారి ఆ సాంగ్ను కూడా చూడమనండి, మళ్ళీ ఒకసారి ఫీల్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, డ్యాన్స్ వేస్తారు. కాకపోతే దాంట్లో కూడా ఫీల్ అవుతూ, అమ్మ కోసం ఫీల్ అవుతూ గుండెలు బాదుకుంటూ అలా తిరిగేసి అలా నేలకు పడతారు. దాన్ని కూడా సర్కస్ అంటారు. ఇప్పుడు మనం ఎలా తలకి ఎలా కొట్టుకుంటాం, ఇప్పుడు అమ్మ కోల్పోయాం తలకి ఎలా కొట్టుకుంటాం అలా. ఇప్పుడు బీబాయింగ్ అనేది కూడా ఒక డ్యాన్స్ వావ్ ఫ్యాక్ట్ అంటారు దాన్ని. ఇదేం బాలీవుడ్ షోలో వేస్తారండి. బాలీవుడ్ షోలో వేస్తే పిచ్చి ఫ్యాన్స్ బాలీవుడ్ షోలో బాగా ఎంకరేజ్మెంట్ జరుగుద్ది. అక్కడ డ్యాన్స్ ప్లేస్ ఉంటుంది, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ఒకసారి మీరు చూడండి. పోనీ ఆమె చూసినా కానీ ఆవిడికి తెలుస్తుంది, ఆ మేడంకి
అక్కడ దాన్ని అదొక స్టైల్, డాన్స్ చేస్తూ ఒక ఫ్రీజ్ అవ్వడం, అలా చేయి కింద పెట్టి ఫ్రీజ్ అవ్వడం చూసే ఉంటారు కదా పోస్టర్స్, బీ బాయింగ్ పోస్టర్స్. మరి ఎందుకు ఉంటాయి? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎలా డాన్స్ చేశారు మై లవ్ ఈజ్ గోన్ లో, అలా 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 డాన్సే కదండి. మనకి ఇప్పుడు అన్ని మనం అప్పటి కాలంలో వేరే ప్యాంట్లు వేసుకున్నాం, ఇప్పుడు జీన్స్ ఇలా అప్డేట్ వర్షన్ ఉంది కదా. అప్పటి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఒక స్టైల్లో డాన్స్ చేసేవారు, చిరంజీవి గారు ఒక స్టైల్ ఆఫ్ డాన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక స్టైల్ ఆఫ్ డాన్స్. ఇప్పుడు ఆయన అప్పట్లో ఏఎన్ఆర్ గారు ఇట్లా ఫ్లిప్స్ వేసారు లేదు కదా, అట్లా ఇట్లా అవడం లేదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వేసారు, ఎన్టీఆర్ గారు కూడా ఫ్లోర్ మూమెంట్లు అవన్నీ వేస్తూ ఉన్నారు. అది ఓన్లీ ఫ్లిప్సే అయితే అది సాంగ్ కి రిలేటబుల్ కాకపోతే మన మాస్టర్స్ ఊరుకోరు కదా. అవును, అది శేఖర్ మాస్టర్కి తెలుసు కదా. తెలుసు శేఖర్ కదా. మాస్టర్ ఇప్పుడు శేఖర్ మాస్టర్కి తెలియదా ఇక్కడ అనవసరం ఇది అని తెలియదు. శేఖర్ మాస్టర్ ఎప్పుడు రియాక్ట్ అవుతారంటే డాన్స్ తక్కువే మొత్తం ఓవర్ గా వేస్తే అప్పుడు ఆయన అరుస్తారు. డాన్స్ తక్కువైంది, డాన్స్ తో ఆయన మాస్టర్ కూడా చెప్తారు ఇది వావ్ ఫ్యాక్ట్, సాంగ్ కి తగ్గట్టు కావాలి ఇది. అది ఇప్పుడు మనకి మూవీలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు డాన్స్ వేస్తారు, టక్ 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 డాన్స్ చేసి చిన్న ఫ్లోర్ మూమెంట్ వేస్తారు. మీరు చూసారో లేదో ఆర్య 2 లో మారో మారో సాంగ్ లో. అంటే కొన్ని ఫ్లిప్స్ సాంగ్ కి సంబంధం లేకుండా చాలా అయిపోయినాయి అని ఒక టాక్ అయితే వచ్చింది బయట. అది కొంతమంది తెలియకుండా కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటారు. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అందరిని అనేస్తున్నారు, నార్మల్ గా డాన్స్ చేసినా అనేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా మీరు సపోర్ట్ చేసిన అంటే మీరు రియాక్ట్ అయినప్పుడు సపోర్ట్ చేశారా? అడిగారు, బాగానే చెప్పారు, అలానే చెప్పు, అలా చెప్పాలి, అలా చెప్పకపోతే ఇంకా అలానే చెప్పుకుంటూ మనల్ని కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటారు, సర్కస్ సర్కస్ అని వెళ్తూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో డేస్ అది ఎంత కష్టం అంటే అండి, ఒక స్టెప్ ని క్రియేట్ చేయాలంటే ఎనీ టైం జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి, చిన్న సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఇంప్రెస్ చేయాలి. కాన్సెప్ట్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, మేకప్ ఉండాలి, మంచిగా కాస్ట్యూమ్ ఉండాలి, ప్రాపర్టీ ఉండాలి, మూమెంట్స్ ఉండాలి, ఫ్లోర్ మూమెంట్స్ ఉండాలి, వావ్ ఫ్యాక్ట్స్ ఉండాలి, బోర్ కొట్టకూడదు. ఇవన్నీ చూపించాలి. అంత కష్టపడుతుంటే యూట్యూబ్ కామెంట్లు ఓపెన్ చేస్తే ఒక్కడే ఆన్సర్ సపోర్ట్ ఒక్కలైనా కానీ బాగా చేశారు అన్ని చూద్దామంటే సర్కస్ 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 సర్కస్, ఫ్లోర్ మూమెంట్ వేసినా సర్కస్ అంటున్నారు. నేనేమంటే ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు వీడియో చూసాక అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని ఇట్లా నేను వాళ్ళని కంపేర్ చేస్తూ అనలే. అప్పటి జనరేషన్లో అలా ఉంది, ఇప్పుడు జనరేషన్లో ఇలా ఉందంటే నన్ను బ్యాడ్ కామెంట్లు పెట్టి నాకు తిడుతున్నారు, నేను ఎవ్వరికి రెస్పాండ్ అవ్వలేదు. అట్లనే నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు, మేడం మీరు అలా మాట్లాడకూడదు, మీరు చూడకండి మేడం అని మేడంని కూడా అంటున్నారు. అలానే కొంతమంది నన్ను కూడా తిడుతున్నారు, వాళ్ళకి తెలియట్లేదు, ఒక స్టైల్ అని వాళ్ళకి తెలియట్లేదు. ఎక్కువ వీళ్ళు చూసేది ఇవే కదా, క్లాసికల్, వెస్టర్న్, మైకేల్ జాక్సన్ స్టైల్, హిప్ హాప్ అవి చూస్తారు కానీ బీ బాయింగ్ అనేది తెలియదు. అది కూడా ఒక డాన్స్ ఫామ్. బీ బాయింగ్ అంటే మన డాన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు.